నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. తెలంగాణలో బీసీ బంద్. కడప జిల్లాలో దయనీయంగా ఉల్లి రైతుల పరిస్థితి. మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన. కాకినాడలో క్రాకర్ షాపులు నిబంధనలు పాటించాలంటున్న కలెక్టర్. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ అజీం, కడప నుంచి సుధీర్, అమరావతి నుంచి శ్రీహరి, కాకినాడ నుంచి కామేశ్వరరావు ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా అజీంతో ఇంటరాక్ట్ అవుదాం. తెలంగాణలో బంద్ కొనసాగుతోంది. డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీసీ సంఘాలు పిలుపునిచ్చిన బంద్కి అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి. బస్సు డిపోల వద్ద నేతలు ఆందోళనలు చేపట్టారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తారు నేతలు. హైదరాబాద్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి తెలిసింది మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా. అజీం, బంద్ సంపూర్ణమైనట్టేనా? ఏం చెప్తున్నారు ఇంకా బీసీ నేతలు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు తెలంగాణలో బంద్ అయితే సంపూర్ణంగానే జరిగిందని చెప్పుకోవాలి. ఏదైతే బీసీ జేఏసీ నేతలు ఇచ్చినటువంటి బంద్ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు, అన్ని సంఘాలకు సంబంధించిన వారందరూ కూడా ఏదైతే ఈ బంద్లో ఎక్కడికక్కడ వారైతే పాల్గొనడం కూడా జరిగింది. ఇక మనం చూసినట్లయితే 42% బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేసి తీరాలి, బీసీలకు న్యాయం జరగాలి. తెలంగాణలో బీసీల జనాభా 57% ఉన్నప్పటికీ ఎందుకు 42% సంబంధించి కొంతమంది అడ్డుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఎవరు అడ్డుకోకూడదు. అంటే ఆర్ కృష్ణ మాట్లాడుతూ కూడా మనం విన్నాం, సుప్రీంకోర్టు ఏమైనా ఫైనల్ అని చెప్పి కూడా తను ఒక తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే సుప్రీంకోర్టులో అప్పుడు ఇచ్చినటువంటి ఇంద్రసహాని కేసుకు సంబంధించిన అంశం వేరు, ఇప్పుడున్నటువంటి అంశం వేరు. అయితే తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిగా చాలా స్టాటిస్టికల్గా ఏదైతే సర్వే కులగన్న సర్వే చేశారు, సర్వేలో ఉన్నటువంటి జనాభా లెక్కలు పూర్తి స్థాయిలో కూడా పబ్లిష్ చేశారు. దీనికి సంబంధించినటువంటి బిల్లుని కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత అన్ని పార్టీలు కూడా ఈ బిల్లుకు కూడా మద్దతు ఇవ్వడం కూడా జరిగాయి. 42% బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్లు పైన అటు బీజేపీ, ఎంఐఎం, సిపిఐ, అలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చిన తర్వాతనే ఏదైతే కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రానికి పంపించిన తర్వాత నుంచి ఏదైతే వాయిసెస్ బీజేపీలో కావచ్చు, బీఆర్ఎస్లో కూడా చేంజ్ అయ్యాయి. ఎందుకంటే అసలు కాంగ్రెస్ పార్టీ చేస్తుందా లేదా అనుకునే విధంగా వీళ్ళు చేశారని చెప్పి కాంగ్రెస్ నేతలు ఒకవైపు మాట్లాడుతుంటే, అది బీజేపీ మాత్రం అది కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ కాంగ్రెస్ అమలు చేసి తీరాలి, మేము ఎక్కడ కూడా బీసీలకు సంబంధించిన విషయంలో అడ్డుకోవడం లేదు, ప్రభుత్వం ఏ చట్టం చేసినా ఏ బిల్లు చేసినా మేము బీసీలకు సంబంధించి మొదటగా మేమే మద్దతు ఇస్తున్నాం, అలాగే ఈరోజు బంద్లో కూడా మేము పాల్గొన్నామని చెప్పి కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ అయితే అటు కాంగ్రెస్ బీజేపీ కలిసి బీసీలను మోసం చేస్తుంది. రెండు పార్టీలు రాష్ట్రంలో కాంగ్రెస్, అటు సెంట్రల్లో బీజేపీ ఉంది. సో ఇద్దరు చేతుల్లో ఉన్నటువంటి అంశం. కానీ ఇద్దరు కూడా ఇప్పటివరకు ఏదైతే దీనికి సంబంధించినటువంటి బిల్లు అమలు చేయడంలో విఫలమయ్యారని చెప్పి కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే ఇటు రెండు పార్టీలపై విమర్శిస్తారు. ఇక బీసీ సంఘాలన్నీ కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ అమలు చేసి తీరాలి, దీనికోసం ఎంత దూరమైనా వెళ్తాం, ఎంత కార్యాచరణ తీసుకుంటామని కూడా వారు చెప్పుకుంటూ వచ్చారు. సో ఈరోజు మనం ఉదయం నుంచి చూసుకుంటే కూడా ప్రధానమైన బస్ స్టాప్లు అయినటువంటి జూబ్లీహిల్స్ కావచ్చు, ఎంజీబీఎస్ కావచ్చు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి బస్ స్టాప్లు ఎక్కడ పడితే అక్కడ బస్సులు తిరగని పరిస్థితి మనం చూసాం. దీంతో ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమే. కానీ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా స్వచ్ఛందంగా బంద్ అయితే పాటించిన విషయం అయితే మనం అన్ని చూసాం. అన్ని షాపులు కూడా స్వచ్ఛందంగా ఏదైతే వాళ్ళు మూసేస్తారు, బంద్లో కూడా పాల్గొనడం కూడా జరిగింది. సో బంద్లో పాల్గొంటున్న నేపథ్యంలో జేఏసీ నేతలు కూడా చెప్తూ వచ్చారు, ఖచ్చితంగా ఇక్కడ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఈ బాధ కేంద్రం వరకు అర్థం కావాలి, అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరింత కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా చేయాలంటే కూడా మన బలాన్ని మనం చూపెట్టాల్సిన అవసరం ఉంది, మనకు ఉన్నటువంటి ఐక్యతను మనం చాటుకోవాల్సిన అవసరం ఉంది అనే ఒక నినాదంతో బీసీ జేఏసీ నేతలు ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఒక బంద్ కాల్ని పిలుపునిచ్చారు. ఈ బంద్లో ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కూడా, బీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు కూడా దీంట్లో ఏదైతే పాల్గొన్నాయి. అయితే అన్ని పార్టీలు పాల్గొన్నప్పటికీ కూడా బీజేపీ పాల్గొంటూ అటు కాంగ్రెస్ని విమర్శిస్తూ వచ్చింది, కాంగ్రెస్ బంద్లో పాల్గొంటూ అటు కేంద్రంపైనే ఈ పూర్తి బాధ్యత ఉంది, 9th షెడ్యూల్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికే ఉంది. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలని కూడా ఏదైతే బీజేపీకి ఇచ్చారు ప్రజలు, సో ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే సీటు ఉందో ఆ విషయంలో వాళ్ళు ఎందుకు కేంద్రం దగ్గర ఒత్తిడి చేయలేకపోతున్నారు, ఎందుకు మోడీతో గట్టిగా మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు రాష్ట్రపతికి ఒక లేఖ రాస్తే మేము కూడా ఖచ్చితంగా వస్తామని చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షం మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, బీజేపీ లీడ్ చేస్తే అని వారు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ ఇంకో పార్టీపై ఏదైతే విమర్శలు చేసుకుంటూనే వచ్చే అసలు బంద్కు సంబంధించిన అంశంపై జేఏసీ ఇంకో కార్యాచరణ కూడా తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం, సుప్రీంకోర్టులో 42% రిజర్వేషన్కి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్కి సంబంధించి అయితే డిస్మిస్ అయింది. హైకోర్టులోనేమో దీనికి సంబంధించిన అంశంపై ఆల్రెడీ ఏదైతే మధ్యంతర స్టే విధించింది. సో ఈ హైకోర్టులో స్టే విధించిన ఈ 4 వారాల తర్వాత ఎలాంటి తీర్పు వస్తుందో, తీర్పు వచ్చిన తర్వాతనే ఖచ్చితంగా వెళ్తామని చెప్పి ఇటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు చాలా స్పష్టంగా, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాగిడి శ్రీహరి, సీతక్క కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటికైనా సరే చట్టం చేసిన తర్వాతే, బీసీలకు 42% స్థానిక సంస్థ ఎన్నికలు ఇచ్చిన తర్వాతే మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పి వాళ్ళు పదే చెప్తున్నారు. మిగతా పార్టీలు కూడా బీసీలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది, మేము ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతాం, ప్రతి దాంట్లో కూడా వస్తామని వాళ్ళు చెప్తున్నారు. మరి చివరికి ఇది ఎవరు చేస్తారు చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే చట్ట సవరణకు సంబంధించినటువంటి 50% స్లాబ్కి సంబంధించిన బిల్లు గవర్నర్ దగ్గర ఉంది. అది ఆగస్టు 30కి గవర్నర్ దగ్గర పంపించడం జరిగింది. అంటే 3 నెలల టైంలో గవర్నర్ దానికి సంబంధించి ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. సో అసలు ఏ డిసిషన్ మీద చేస్తారు, మరి ఎలా ముందుకు వెళ్తారనే దానిపై మాత్రం బీసీ జేఏసీ నేతలు కూడా త్వరలో కూడా వారి